మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్న విద్యార్థులకు అనుకూలంగా లేదు. కాబట్టి చదువు మీద కొంచెం శ్రద్ధ అనేది తప్పనిసరిగా పెట్టాలి. అలాగే గృహంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్న చిన్నపిల్లలకు కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాదనలకు దూరంగా ఉండడం అనేది మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రయాణాల్లో కానీ లేదా బయటకు వెళ్ళేటప్పుడు కానీ విలువైన వస్తువుల విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏవైతే ఈ పెట్టుబడులు ఎక్కువగా పెడుతూ ఉంటారో ఆ పెట్టుబడులకు సరైన రాబడి లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైనా శుభ కార్యక్రమాలు అవి చేపట్టాలనుకున్నా లేకపోతే ఏమైనా మాటలు చేయాలనుకున్నా కూడా ఈ మాసం అంతా అనుకూలమైనది మాత్రం కాదు. ముఖ్యంగా ఈ యొక్క రుణాలు, చిట్ ఫండ్స్, బీమాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఈ మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఏనాడు శని యొక్క ప్రభావము ఇలా కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివాలయానికి వెళ్ళడం, 108 ప్రదక్షిణాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.